వెల్కమ్ టు టీజీ5 న్యూస్. పవిత్ర దేవీ నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ లోని వనస్థలిపురం కమలనగర్ కాలనీ ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది. నవరాత్రులలో అత్యంత ముఖ్యమైన 9వ రోజున దుర్గామాత అవతారంను పురస్కరించుకుని శ్రీ దుర్గా వారాహి సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా చండీ హోమం నిర్వహించారు. ఈ చండీ హోమాన్ని ఫౌండేషన్ అధినేత్రి శ్రీ 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 మాతాజీ శ్రీవల్లి అమ్మ చేతుల మీదుగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీబీఆర్ వేణు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అమ్మవారి ఆశీస్సుల కోసం మరియు హోమంలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల విశేషమైన హాజరీతో ఈ కార్యక్రమం విజయవంతమైంది. అనంతరం ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. శ్రీ దుర్గా వారాహి సేవ ఫౌండేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమం కమలనగర్ కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించింది. హలో జై దుర్గా భవాని, జై వారాహి. అందరికీ దేవీ నవరాత్రి శుభాకాంక్షలు. ఈ దుర్గా నవరాత్రులు మేము గత 6 సంవత్సరాలుగా అంటే 6వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ఈ నవరాత్రుల్లో ఆ జగన్మాతని 9 అవతారాలుగా పూజిస్తూ ఉంటాం మనము. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా అమ్మవారు 11 రూపాల్లో మనకి దర్శనమిచ్చారు. ఈ రోజున మంగళవారం రోజున మేము దుర్గాదేవి అవతారంలో అమ్మ దర్శనమిచ్చింది. ప్రతి సంవత్సరము ఈ దుర్గాష్టమి సమయాల్లో మేము అమ్మవారికి చండీ హోమాలు జరగటం ప్రత్యేకంగా జరుగుతుంది. ఈ హోమాల వల్ల చేయటం వల్ల ఏంటంటే పాల్గొన్న భక్తులకి, ఆ మండపం దగ్గర ఉన్న వాళ్ళకి కానీ, పీఠం దగ్గర ఉన్న ఆ ప్రదేశాల్లో కానీ చాలా పాజిటివ్ గా అనేక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, సంతానలేమి కానీ, వాళ్ళ వ్యక్తిగత ఆరోగ్య సమస్యల వల్ల కానీ, వాళ్ళ వ్యాపార వృద్ధి పరంగా కానీ ఎన్నో రకాలుగా అమ్మవారు వాళ్ళని కరుణిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ చండీ హోమం చేయటం వల్ల ఏంటంటే దుష్ట శిక్ష, శిక్ష రక్ష. అంటే మనము జీవించే ప్రతి జీవితంలో ప్రతి ఒక్క మనిషికి ఎన్నో రకాలుగా ప్రాబ్లమ్స్ ఎదురవుతూ వస్తుంటాయి. అలాంటి శత్రువుల నుంచి అమ్మవారు మన వైపు ఉండి ఆమె యుద్ధం చేస్తూ మనందరిని కాపాడుతూ ఉంటుంది. ఈ చండీ హోమం ప్రత్యేకత ఏంటంటే, ఈ అమ్మవారికి చండీ హోమం జరిపించటం వల్ల ఏంటంటే ఆ హోమం చేసిన వారికి కానీ, చూసిన వారికి కానీ, విన్న వారికి కానీ, ఏ సమస్యతో బాధపడుతున్న వాళ్ళందరికీ అమ్మ కృపా కటాక్షం ఇస్తుంది. అమ్మ అనుగ్రహం ద్వారా మేము ఈ 6 సంవత్సరాల నుంచి ఈ చండీ హోమం జరిపిస్తూ అనేక మంది భక్తులకు మేము తోడై ఉంటున్నాము. అమ్మ కృపా కటాక్షాల్లో మేము జీవిస్తూ కూడా శ్రీ దుర్గా వారాహి సేవా ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది మాకు తెలిసిన వాళ్ళు కానీ, తెలియని వాళ్ళు కానీ, లేదా మా చేతనైనంత కానీ సహాయం చేస్తూ ఎంతో మందికి మేము ఆదరణగా నిలుస్తుంది మా దుర్గా వారాహి సేవా ఫౌండేషన్. నిజమైన భగవంతుడు, నిజమైన దేవత అంటే ఎవరు అంటే నిస్వార్థంగా, ఎటువంటి ప్రయోజనాలు లేకుండా, ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఎవరైతే ముందుకొచ్చి సహాయం చేస్తారో వాళ్ళే భగవంతుడు. మాలాంటి వాళ్ళకి అమ్మ అండగా ఉండి మేము ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు చేసేందుకు మా అమ్మ కృపతో మేము ఇంత శక్తిని మాకు ప్రసాదిస్తున్నందుకు ఆ దుర్గామాతకి, ఆ చాముండేశ్వరి మాతకి, ఆ జగదేక మాతకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అమ్మ కృపా కటాక్షం అందరికీ ఉండాలని ఈ దేవీ నవరాత్రి సందర్భంగా మరొకసారి అందరికీ దేవీ నవరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై దుర్గా భవాని, జై వారాహి. టీజీ5కు ప్రేక్షకుల కూడా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు పెనుగొండు కల్పనారెడ్డి.
హ్యూమన్ రైట్స్ నేషనల్ చైర్పర్సన్. నేను ఇక్కడ అస్తినాపూర్లోనే ఉంటాను. ఇక్కడ మన శ్రీ దుర్గా వారాహి అమ్మ ఫౌండేషన్ తరఫున మన అమ్మ చాలా మాతాజీ శ్రీవల్లి మాత ఇవాళ ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం మా ఏరియాలో దగ్గర ఉండి ఎంతో మందికి ఇంత పుణ్య కార్యం చేస్తున్న అమ్మకు అందరం కూడా రుణపడి ఉంటాము. నేను గత 3 సంవత్సరాల నుంచి వస్తున్నాను. అమ్మ పూజలు అందుకోవడం చాలా సంతోషకరం. నేను చాలా చాలా సంతోషం. నేను పూజలకు చాలా దగ్గరికి వెళ్ళాను, కానీ ఏదో అమ్మ నా హృదయానికి హత్తుకునేలా ఇక్కడ వచ్చేసరికల్లా నాకు చాలా మంచిగా జరిగినవి. అమ్మ ఇంతమందికి ఆశీర్వాదాలు ఇచ్చి ఈ నవరాత్రులు అనేది బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతాయో ఇక్కడ మాకు దగ్గరలోనే అమ్మ చేసే ఉత్సవాలను చూడడానికి నిజంగా చాలా మంది రావడం, భోజనాలు అమ్మ ఇంతమందికి కూడా ఆమె సొంతంగా అమ్మ కనికరంతో ఎవరిని కూడా ₹1 కూడా ఇంతవరకు అడగంగా నేనైతే చూడలేదు. అమ్మ దయ అమ్మకు ఉంది కాబట్టి మనందరికి కూడా భోజనం పెట్టి అమ్మకు రంగరంగ వైభవంగా ఇంత పూజలు ఇంత ఘనంగా అమ్మే ఇక్కడికి వచ్చి నట్టుగా ప్రతి ముందుగా TG5 ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. ఇక్కడ దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలు శ్రీవల్లి అమ్మ ఆధ్వర్యంలో చాలా రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు మహాచండీ హోమము అత్యంత అద్భుతంగా నిర్వహించారు. అసలు ఆ హోమం చూస్తుంటే మమ్మల్ని మేము మర్చిపోయాము. అంత అద్భుతంగా ఆ హోమంని చూసి అది తరించడం అమ్మ ద్వారా మాకు ఆ అదృష్టం కలిగింది. ఇది శుక్రవారం రోజు అమ్మని సాగర్లో నిమజ్జనానికి ఇప్పుడు ఈ శరన్నవరాత్రులు చేసిన పూజల అభిషేకాలతో అమ్మని అభిషేకం చేసి నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఫ్రైడే రోజు కూడా ఈ అన్ని భగవంతుల అభిషేకాల వాటర్ తోటి అందరికీ అభిషేకాలు చేస్తారు అమ్మ. నేను చక్ర స్నానం చేయిస్తారు. నేను దాదాపు 2-3 ఇయర్స్ నుంచి అసలు ఆ స్నానం చేస్తుంటే అసలు మనల్ని మనం మర్చిపోతాము. అంత అద్భుతంగా అలాంటి ఫీలింగ్ అసలు లైఫ్లో ఎప్పుడు కలగలేదు. శ్రీవల్లి అమ్మ ద్వారా మాకు ఆ అదృష్టం దొరికింది. ఇలా అమ్మ దుర్గా అమ్మవారే శ్రీవల్లి అమ్మ రూపంలో మా అందరికీ అదృష్టాన్ని కలిగిస్తున్నారు. ఎలా శక్తి వస్తుందో, ఎలా ఓపిక వస్తుందో ఆ అమ్మకే తెలియాలి. అసలు ఎవ్రీ టైం ఎవ్రీ మూమెంట్ మేము ఆశ్చర్యపోతూ ఉంటాం. ఎవ్రీ మూమెంట్ ఆశ్చర్యపోతూనే ఉంటాం. ప్రతిసారి సరికొత్తగా ఉంటుంది. ప్రతిసారి దిగ్విజయంగా చాలా అద్భుతంగా నిర్వహిస్తారు ఏ కార్యక్రమాన్ని కూడా. ఈ టైంలో అమ్మ దగ్గర ఉండడం ఇవన్నీ మేము కూడా పాల్పంచుకోవడం అది మా అదృష్టంగా భావిస్తున్నాం. మరోసారి మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః అండి. జై దుర్గా భవాని. ముందుగా అందరికీ శ్రీ దుర్గా నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు అండి అందరికీ. శ్రీ దుర్గా వారాహి ఫౌండేషన్ శ్రీవల్లి అమ్మవారి చేత స్థాపించబడింది. అమ్మ ఆధ్వర్యంలో మేము గత కొన్ని సంవత్సరాలుగా నవరాత్రి ఉత్సవాలు చూస్తున్నామండి. అసలు చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారమ్మ. వారాహి నవరాత్రులు కూడా చాలా అద్భుతంగా చేస్తారు. మేము ప్రత్యక్షంగా కాంచినయే మేము అనుభూతి ద్వారా మేము చెప్పగలుగుతున్నాము. అసలు ఇక్కడ అన్ని నవరాత్రులు కూడా అత్యంత భక్తితోటి ప్రేమతోటి వచ్చిన వాళ్ళకి ముందుగా అందరి చేత కూడా చేయించడము, అందరూ కూడా అమ్మ అనుగ్రహాన్ని పొందాలని అనుకోవడం అనేది శ్రీవల్లమ్మ స్పెషాలిటీ. ఎందుకంటే చాలా మంది వాళ్ళు పూజారులు చేస్తుంటారు వెళ్ళిన దగ్గర, దేవాలయాలలో కూడా చాలా బాగా జరుగుతుంటుంది. కానీ మనం ప్రత్యక్షంగా పాల్గొనలేము. ఇక్కడ మాత్రము మనం ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు. అమ్మవారికి అభిషేకం అన్ని సుగంధ ద్రవ్యాలతోటి చక్కగా అమ్మవారికి ప్రతి ఒక్కరి చేత కూడా చేయిస్తారు. అది నేను ఇంతకుముందు ఎక్కడ చూడలేదు కూడా. ఈ హారతులు కానీ అమ్మవారికి ఇంత ప్రేమగా ఇంత భక్తిగా చేయడం అనేది మాత్రము చాలా అద్భుతము. అయితే వచ్చిన వారి కోరికలు కూడా చాలా చక్కగా నెరవేరుతున్నాయి. మేమందరం కూడా అమ్మవారి ఆశీస్సులతో పాటు శ్రీవల్లమ్మ ఆశీస్సులు కూడా తీసుకుంటుంటాము. దాని వలన
మన తెలంగాణ ప్రజలు కానీ దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి చాలా మంది అమ్మ ఆశీస్సుల కోసం చాలా వెయిటింగ్ కూడా చేస్తుంటారు. అంత అదృష్టవంతులం మేము కూడా. అమ్మవారికి దగ్గరలో మేము ఉన్నాము, ఆత్మీయులము, మాకు ఆత్మీయులు అమ్మ శిష్యులు కూడా అందరు చక్కగా సేవలు చేస్తూ, నిజంగా ఈ రోజు కూడా చాలా హోమం జరిగింది. ఇలా వెంటనే వర్షము కొద్దిసేపు పడిపోయింది అన్నట్టు, అంటే సస్యశ్యామలం చేసింది అమ్మవారు. ఈ ప్రత్యక్షంగా కూడా మాకు చాలా అనుభూతి అనిపించింది. ఎంతోసేపు పడలేదు, ఎవరికి డిస్టర్బ్ చేయకుండా చక్కగా కాసేపు పడి అలా తొలకరి జల్లులాగా పడి ఈ దేశాన్ని అమ్మవారు దీవించింది, ఈ ప్రపంచాన్ని అన్నట్టుగా అనిపించింది. నేను వెంటనే అమ్మతోటి కూడా అన్నాను, నేను అమ్మ అనుగ్రహం దొరికింది మనకి అని చెప్పని అన్నాను. మేమందరం కూడా శ్రీవల్లెమ్మ ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు కూడా పరిపూర్ణంగా పొందాము. అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ధన్యులమండి.